హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఒక్క లైకే మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా చాలామంది గవర్నమెంట్ పథకాలు అర్హత సాధించిన వాళ్ళకి అమౌంట్ పడలేదని చాలా వరకు సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ అమౌంట్ అర్హత ఉన్నా సరే ఎందుకు పడలేదని దాని మీద మనం ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారంటే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి NPCI అనేది మీకు కనెక్ట్ కాలేదు అని చెప్తున్నారు. NPCI అంటే ఏదో అనుకుంటున్నారండి. ఏమిటంటే అది మన బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ నెంబర్ని సీడింగ్ చేయాలి. అదే NPCI అంటే. చాలామంది తెలియక చాలా ఇదవుతూ ఉంటారు. దానికి ఇప్పుడు NPCI అంటే ఏంటి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశంలో 2007లో మనకి ఈ వ్యవస్థని తీసుకొచ్చారు. అంటే DBT ద్వారా చెల్లించినటువంటి ప్రతి రూపాయి కూడా డైరెక్ట్గా బెనిఫిట్స్కి వెళ్ళేటటువంటి ప్రతి పథకానికి కూడా ఈ NPCI పోర్టల్ ద్వారా మాత్రమే అమౌంట్ జమ అవుతూ ఉంది. ఈ పోర్టల్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది సీడింగ్ చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మీరు బ్యాంకుకి వెళ్ళకుండా ఈ NPCI పోర్టల్లో మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని ఏ విధంగా సీడింగ్ చేయాలనే దాని మీద మీ అందరికీ కూడా చాలా క్లారిటీగా క్లుప్తంగా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. చూడండి ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మహాత్మా గాంధీ NREGA టైప్ చేయండి. మహాత్మా గాంధీ NREGA అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు NREGA వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి, లాస్ట్ నుంచి రెండవది స్కీమ్ కాంపోనెంట్ అనే ఆప్షన్ ఉంది. ఈ స్కీమ్ కాంపోనెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి, భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ BASC అని వస్తుందండి. లాస్ట్ నుంచి రెండవది సోషల్ ఆడిట్ పైన ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఫైల్ అని వస్తుందండి. ఆధార్ సీడింగ్ BASC PDFని డౌన్లోడ్ చేయమంటుందండి. మనం డౌన్లోడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత చూడండి, మన PDF ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చేసిన తర్వాత చూడండి, ఓపెన్ NPCI పోర్టల్ అని అడుగుతుందండి స్టార్టింగ్లో. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అయిందండి. ఈ విధంగా సైట్ ఓపెన్ అయిందండి, వెబ్సైట్. చూడండి, ఇక్కడ కన్జ్యూమర్ అని ఉందండి. కన్జ్యూమర్ ఆపోజిట్లో ప్లస్ గుర్తు ఉందండి. ఈ ప్లస్ గుర్తుని మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, లాస్ట్లో ఇక్కడ ఇవన్నీ వచ్చాయి కదండి. UPI కంప్లైంట్స్, అదర్ ప్రోడక్ట్ కంప్లైంట్, ATM లొకేటర్, చెక్ యువర్ NETC ఫ్యాక్స్ స్టేజ్ అని ఉందండి. ఇవన్నీ కాదు, మనము మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని బ్యాంకుకి వెళ్ళకుండా మన ఫోన్లోనే మనంతలో మనమే సీడింగ్ చేసుకోవాలంటే చూడండి, భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ BASC మీద ఇక్కడ క్లిక్ చేయండి. మనం ఎటువంటి బ్యాంక్ కూడా వెళ్ళకుండా మన ఫోన్లోనే మన అకౌంట్కి మనం ట్యాగ్ చేసుకోవచ్చండి. ట్యాగ్ చేసినటువంటి 24 అవర్స్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ నెంబరు NPCI సైట్లో 24 అవర్స్లో అప్రూవ్డ్ అవుతుంది. చూడండి, NPCI సైట్లో రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని అడుగుతుందండి. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడిగిందండి. ఇక్కడ ఆధార్ నెంబరు మనం టైప్ చేయాలి. ఉదాహరణకి
మనం టైప్ చేశాను. రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని అడుగుతుందండి. మనం ఆధార్ నెంబర్ని సీడింగ్ చేయాలి కాబట్టి మన బ్యాంక్ అకౌంట్కి ఫస్ట్ ఆప్షన్ సీడింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని అడుగుతుందండి. మనం బ్యాంక్ని సెలెక్ట్ చేయాలి. ఫ్రెష్ సీడింగ్ అండి. బ్యాంక్ని ఉదాహరణకి యూనియన్ బ్యాంక్ చూడండి. బ్యాంక్ పేరు కొడితే యూనియన్ బ్యాంక్ అని వచ్చిందండి. బ్యాంక్ సెలెక్ట్ చేశాను. సీడింగ్ టైపు ఫ్రెష్ సీడింగ్. ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ని కొట్టాలండి. ఇలా కొట్టిన తర్వాత చూడండి, ఇంకో నెంబర్ కూడా కొట్టాలి మ్యాచింగ్కి. ఇప్పుడు నేను నెంబర్ తప్పు కొట్టాను. చూడండి మ్యాచ్ అయింది ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను బాక్స్ని చూడండి, ఇక్కడ బాక్స్ ఇక్కడ బై సబ్మిటెడ్ మై ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ నేను పర్మిషన్ ఇస్తున్నానని క్లిక్ చేశానండి. తర్వాత ఇంకోటి ఉంటుందండి, ఇక్కడ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఆ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయాలి. క్యాప్చర్ కోడ్ 3 FN ఇలా ప్రొసీడ్ చేస్తామండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మనము ఉన్నట్లు అడుగుతుందండి. టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీడ్ అండ్ కండిషన్స్ అని అడుగుతుందండి. ఓకే చేస్తాము. ఓకే చూడండి, ఓటీపీ వస్తుందండి. అప్పుడు మనము ఈ ఓటీపీ ఏదైతే వచ్చిందండి, ఈ ఓటీపీని మనము సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఓకే అయిపోతుందండి. ఇలా సబ్మిట్ కొట్టిన తర్వాత ఓకే అవుతుందండి. ఈ ప్రాసెస్ కంటిన్యూ.